మరి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా సేవలు అందిస్తూ కాదా సంధ్యా మేడం గారు 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలనేటటువంటి సదుద్దేశంతో వారు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తయారైనటువంటి VR4 క్యాప్సూల్స్ ని తీసుకొని అనేక మందికి ఈరోజు సేవ చేస్తా ఉన్నారు. మరి డాక్టర్ గారు నమస్కారం అండి. మరి నమస్తే సార్. ఎం శ్రీను గారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వారు సికేడితో ఇబ్బంది పడుతూ దాని నుంచి ఎలా వచ్చారనేది లైవ్ లో మన ముందు శ్రీను గారు ఉన్నారు. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి డాక్టర్ సంధ్య గారు కూడా ఉన్నారు. ముందుగా నమస్తే శ్రీను గారు. అయ్యా, మీరు దేనికోసం ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడారు? వాడక ముందు మీకున్నటువంటి సమస్యలు ఏంటి? వాడిన తర్వాత మీరేమి చూశారనే విషయాన్ని అందరికి పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. మాది బుడవాకలంక ఏలూరు మండలం అండి. ఇప్పుడు నాకు సికేడి వచ్చి 2022లో వచ్చిందండి, ఫిబ్రవరి నెలలో వస్తే అలోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల మా అన్నయ్య దగ్గర అట్లాగే ఇలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే ఆయనకి సొల్యూషన్ లేకుండా కరోనాలో ఎక్స్పైర్ అయిపోయాను. ఈ అలోపతిలో ఇంకెంతసేపుకైనా వాళ్ళు డయాలసిస్ కి అంటూ ఉండడం వల్ల నాకు కొద్దిగా ప్రాణభీతితో ఆయుర్వేదిక్ వెళ్ళానండి. ఆయుర్వేదిక్ లో చాలా ఊర్లు తిరిగాను. ఒక ఊరేని కాదు, నల్గొండ జిల్లాలో మిరియాలు కూడా వెళ్ళానండి. అట్లాగే కలిమినగర్ వెళ్ళాను, అట్లాగే చింతూరు వెళ్ళానండి, అట్లాగే భద్రాచలం వెళ్ళాను, అట్లాగే రాజమండ్రి వెళ్ళానండి. ఆయుర్వేదిక్ వెళ్ళాను. అట్లే విజయనగరం జిల్లా వెళ్ళాను. ఇట్లాగా చాలా ఊర్లు తిరిగి 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 లాస్ట్ కి ఇంకా 2000 మా డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారు అండి. అయితే మేము ఇక్కడ ఉండకుండా మా పిల్లల చదువు కోసం మేము వేరే ఊరు వెళ్ళడం వల్ల మాకు ఆయనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందండి. ఆయనకి ఈ విషయాలు తెలియదు. అయితే లాస్ట్ ఒక నెల క్రితం వరకు ఆ మెడిసిన్ ఆగిపోయిందండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఆగిపోయి డైట్ కంట్రోల్ ఉన్నానండి. అయితే చాలా ప్రాబ్లం వచ్చింది. ఆవేశం రావడం కానీ, అడిగి తీసి అడిగేయలేకపోవడం కానీ, ఇట్లాగా దగ్గు, విపరీతమైన దగ్గు అండి, ఆవేశం ఇట్లా ఉండేదండి. అయితే లాస్ట్ కి మా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం జరిగింది. ఇంకా చచ్చిపోదాం అంత స్టేజ్కి వచ్చేసింది. మా డాక్టర్ దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతానండి, ఉండను, ఇంకా నా వల్ల కాదులేదండి అంటే ఆయన ఎందుకు వల్ల ఇంతవరకు నాకు తెలియదు విషయాలు. నిజంగా ఆయన తెలియదండి. ఇది కూడా ఇవాళ ఏదో లైవ్ తీసుకొచ్చి మాట్లాడడం కాదు, ఆయన తెలియదండి ఈ విషయాలు. అప్పుడు మా డాక్టర్ గారు నన్ను ఇట్లాగా మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ద్వారా నీకు వినిపిస్తానని చెప్పి విత్ ఇన్ 2 days లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. అంటే ఆవేశం తగ్గిపోయింది, నడక బాగుంది, ఇంకా చాలా బాగా రికవర్ 2-3 రోజుల్లో రికవర్ అయ్యారు. అట్లాగే సో వాడుకున్నారు కదండి, ఆ వాడినటువంటి బాటిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? ఉందా? ఓకే. సో రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేశారు మీరు? రోజుకి 9 టాబ్లెట్లు అండి, VR4 అండి. రోజుకి ప్రొద్దుటే 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 చొప్పున డాక్టర్ గారి సజెషన్ తో ఇలాగా అవడం జరిగిందండి. నేను కూడా చాలా మంది చెప్పాను. అంటే నాలాంటి వాళ్ళు కాకుండా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే డాక్టర్ గారి పర్యవేక్షణలో వేసుకోవాలి. అంటే నా యొక్క సొల్యూషన్ 3, ఇంకా వేరే సొల్యూషన్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఎక్కువ వస్తే తక్కువ అవ్వచ్చు. అర్థమైంది సార్. సో నేను అనేది మీకు ఎలాంటి కండిషన్ లో ఉన్నారు? డాక్టర్ గారు నమస్తే అండి. సో పక్కన ఉన్నటువంటి డాక్టర్ గారి ద్వారా ఇదైంది. డాక్టర్ గారు నమస్తే. మరి వారు ఏ కండిషన్ లో వస్తే మీరు ఈ VR4 ఇచ్చారు? మీ మాటల్లో కొంచెం సౌండ్ లో ఉంది, మీరు కొంచెం దూరం ఉన్నారు. ఒక్కసారి కొంచెం దగ్గరగా తీసుకొని మీరు మాట్లాడగలరు డాక్టర్ గారు, ప్లీజ్. సార్, ఈయన బాగా దగ్గు, ఆయాసం, కాళ్ళు వాపులు, బాగా ఎక్కువగా ఎడిమా ఉంది, హై బీపీ ఉంది. 210 వరకు 210/140, 130 దాకా బీపీ, హై బీపీ ఉంది. వాటితో వచ్చారు నా దగ్గర. బాగా ఆయాసపడుతున్నాను, దగ్గు విపరీతంగా ఉందని చెప్పి క్రియాటినిన్ టెస్ట్ చేశాను. క్రియాటినిన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. ఆయనకైతే ఎంత ఉందనేది చెప్పలేదు. ఆయన
కంగారు పడతానే ఉద్దేశంతో ఆయనకి చెప్పలేదు అనమాట. సిరం క్రియాటినిన్ 5 కన్నా ఎక్కువ ఉందా సార్ అప్పట్లో? ఫస్ట్ స్టార్టింగ్ నాకు 2.5 ఉండేదండి. ఓకే. స్టార్టింగ్ లో 2.1. అంటే నేనైనా బబుల్స్ వచ్చినాయి, యూరిన్ లో బబుల్స్ వచ్చినాయి. ఆ బబుల్స్ వస్తడం వల్ల నేను ఇటు వరకు మా అన్నయ్య గారికి సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం, మేము దాన్ని కన్సిడర్ చేయడం, దానివల్ల నెఫ్రాలజిస్ట్ కావడం ఇవన్నీ జరిగినాయండి. నెఫ్రాలజిస్ట్. ఆ తర్వాత ఆయుర్వేదిక్ లో ఉన్న తర్వాత ఇంకా నాకు క్రియేటిన్ పెరుగుతాం సంగతి తెలిసిందండి. డాక్టర్ గా చెప్పారు నాకు ఎంత పెరిగిందో ఏంటి నాకు వద్దు, ఎందుకంటే దానివల్ల ఐపీపీ అందుకనే నేను డాక్టర్ గారితో మాట్లాడిస్తున్నాను. అందుకనే డాక్టర్ గారు చెప్పండి. 11.8 ఉంది సార్. 11.8 సిరం క్రియాటినిన్. ఓ క్రియాటినిన్. అయితే నేను వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను, నెఫ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను. ఎట్లా ఉంది సార్ పేషెంట్, ఆయన హాస్పిటల్ రావడానికి ఒప్పుకోవట్లేదు అంటే డయాలసిస్ చేయాలి సార్, వెంటనే పంపించండి అన్నారు. సరే అది కాదని చెప్పి అప్పుడు డయాలసిస్ అది చెప్పకుండా VR4 అది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 2 days లోనే ఆయన నాకు చాలా బాగుందండి, మీరు ఎట్లా 11 చేసినా నేను ఉన్నప్పుడు బయటకు వెళ్ళను, చాలా మీరే రిస్క్ చేయండి. తీసుకున్నారేమో డాక్టర్ గారు. 11 చేంజ్ అంటే ఆల్మోస్ట్ డయాలసిస్ స్టేజ్. అవునండి, డయాలసిస్ వెళ్ళాల్సిందే, కానీ ఆయన నాకు మీద ధైర్యంతో ఆయన ఉన్నారు. సరే ఆయన ఓకే అన్నారు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అన్నమాట సార్. 2 days 3 days కి కంట్రోల్ అవుతుంది. 2 days లోనే కంట్రోల్. ఎంతకు తగ్గింది సార్ 2 days? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు 5.6 ఉంది సార్. ఇప్పుడు వెరీ గ్రేట్. 20 days లో రిజల్ట్ వచ్చింది సార్. 20 రోజుల్లో ఈ ఫలితం. బీపీ కూడా ఇప్పుడు 160/100 ఉంది సార్. ఇప్పుడు బీపీ కూడా నార్మల్ కి వచ్చింది. ఒక్కోసారి అప్ డౌన్ అవుతుంది, కానీ దానివల్ల ఇబ్బంది అయితే కనిపించట్లేదు. సూపర్ అండి. సో ఎవరికైనా చెప్పొచ్చా సార్ దీని గురించి? చెప్పొచ్చండి. ఫస్ట్ నుంచి నేను చాలా మటుకు చెప్తున్నాను. నేను మౌత్ పబ్లిషన్ లో చాలా మంది చెప్పాను. డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి, ఎందుకంటే నా కండిషన్ వేరే వాళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేది ఆయన కండిషన్ లో ఉంటుంది అని నేను చాలా సజెషన్ ఇస్తానండి చాలా మందికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు చెప్పాలి, సేమ్ టైం మా డాక్టర్ గారు చెప్పాలి, అలాగే మేడం గారికి చెప్పాలి. ఎందుకంటే సో ఇప్పుడు మీరు డయాలసిస్ వెళ్ళట్లేదు. అవునండి, 5 దాటితేనే డయాలసిస్ పంపిస్తారండి. అట్లాంటిది మీకు 11 వచ్చినా డాక్టర్ గారికి మరి VR4 మీద అంత నమ్మకం పెట్టి చేయడం అనేది గొప్ప విషయం. అవునండి. నిజంగా నేను ముందర చేతిరెడ్డి మొక్కవలసింది మా డాక్టర్ గారికి, ఎందుకంటే ఆయన నమ్మకం పెట్టి నేనున్నానని ఆయన మీద, మీరు ఏం చేస్తారు మీరు చేయండి అని నేను అనడం వల్ల ముందుగా ఈ మెడిసిన్ తీసుకోవడం జరిగింది. హ్యాపీగా ఉన్నాను, ప్రజెంట్ గా అయితే హ్యాపీగా ఉన్నాను. ఏది చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి కానీ హ్యాపీగా ఉన్నాను. ఇటువరకు మరి హ్యాపీగా ఉన్నాను, అంత స్టేజ్ అయితే లేదండి. ఇప్పుడు 20 రోజులే కదా సార్ అయ్యింది, మీరు 1 year వాడుకోండి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఓకేనా? కంపల్సరీ. అది అసలు దాంట్లో ఎటువంటి రాజీ లేదు సార్, కంపల్సరీ, డెఫినెట్లీ. రైట్. థ్యాంక్ యూ సంధ్య గారు. చాలా సంతోషం మేడం గారు, ఎందుకంటే ఒక క్రానిక్ కిడ్నీ పేషెంట్ కి 11 సిరం క్రియాటినిన్ 11 దాటింది అంటే అసలు 5 దాటితేనే డయాలసిస్ ఉంటుంది. అలాంటిది డాక్టర్ గారు మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్, VR4 మీద పెట్టినటువంటి నమ్మకం, ఈరోజు వారు చక్కగా ఉన్నారు మన కళ్ళ ముందు చక్కగా. వారు మరింత పూర్తిగా ఈ CKD నుంచి పూర్తిగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత గొప్ప టెస్టిమోనీ మీరు తీసుకొచ్చినందుకు. నెక్స్ట్ ఇంకొక చెప్పండి డాక్టర్ గారు. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పేది ఏమన్నా ఉందంటే కదా, ఆయన ఉండాల్సిన పద్ధతి కానీ 1 year పాటు వాడుకోవాలి సార్. ప్రోటీన్ ఫుడ్ ని తగ్గించమని చెప్పండి సార్. ఓకేనండి?
ప్రోటీన్ ఫుడ్ ఓకే సార్. ప్రోటీన్ ఫుడ్ అంటే నేను మీకు అన్ని మటన్ డాక్టర్ అంటే గారు ఎన్వి చెప్తారు, మాత్రం డాక్టర్ గారిని ఫాలో నేను అవ్వండి. ఏది వద్దంటే అది మానేసి వారిని ఎట్లా చెప్తే అట్లా ఫాలో అయిపోండి. ఓకేనా? వెజిటేరియన్ సార్. వెజ్ లో కూడా ప్రోటీన్ ప్యూర్ ఉంటుంది. వెజిటేరియన్. సార్ చెప్తాడు మీకు. సో మళ్ళీ మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.